ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్దారులు బోలెడంత భరోసా కల్పించారని 4వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ ప్రమీళం అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కీలకమైన పింఛన్ పెంపు కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు నందు ప్రమీళమ్మ టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెంచిన 7,000 రూపాయల పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. వీడియో ఫోటోలు వస్తాయండి. ఇది కొట్టు ఒకరు నీకు రెండు కొట్టానా బావా సినిమా ఈ పెద్ద అయినా వాళ్ళిద్దరు పోయినలే పో నువ్వు కానీ పో రవి. అట్టే జంపరా పోయి పవన్ కళ్యాణ్ గా పోయట్లేదు ఫస్ట్ నుంచి ఎవరు పోయిండా బా మంచికి కట్టలు మొత్తం పోయింది. ఈరోజు జూలై 1వ తారీఖున మనము నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఇంటికి పొద్దున 6కి లేస్తేనే ఇవ్వాలని చెప్పి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 1000 రూపాయలు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వంది. తర్వాత ఇంతకు ముందు 5 సంవత్సరాలలోన 2,000 రూపాయలు పెంచిన 3,000 రూపాయలు చేసేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకొని 250 రూపాయలతోన ఒక 1000 రూపాయలు 5 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వము వైసీపీది. అది ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నిదర్శనంగా ఒక చంద్రబాబు నాయుడు ఇంకా ఎలక్షన్స్ గెలక ముందునే 1000 రూపాయలు ఏప్రిల్ నెలలోనే ఇచ్చినాడు. ఇప్పటికీ ఆ 3,000 రూపాయలు ఇది 4,000 రూపాయలు 7,000 రూపాయలు తీసుకునే మన ప్రజలు అందరూ రాబోయే కాలంలోన ఇది ఎక్కడ ఎవరు ప్రతి ఒక్కరు మీరే కాదు ప్రతి ఒక్కరికి చెప్పి ఒక ముందొచ్చే ఆలోచనలో అందరూ కలిసి కట్టగా ఉండి మరి నెక్స్ట్ తెలుగుదేశానికే మీరు సాయం చేసి ఈ లభితము పొందాలా. ఇంకా ఉండే స్కీములు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క పిల్లకు అందరికీ ప్రతి ఒక్కటి ఆయన చెప్పిండే పథకాలు ఖచ్చితంగా అమలు చేసి ఇంటికి అందించి ఆ పేరు నిలబెట్టుకునే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు. మన పథకాలు ఉచిత గ్యాసు ప్రతి మహిళలకి 3 సిలిండర్లు బస్సు ఫ్రీ, మళ్ళీ అమ్మకు వందనము 15,000 రూపాయలు ప్రతి పిల్లికి. ఇవన్నీ చాలా మంచి పథకాలని ఈ నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఈ మాట నిలబెట్టుకునే ఘనతకి మీరందరూ చాలా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలోన మనమంతా ఒక మాట పైన ఉండి మరీ వచ్చేది కూడా సైకిలే. మీరు ఎవరో ఎక్కడా కానీ ఆలోచించుకోకున్నట్లు ఎవరో చెప్పిన మాటలు కానీ వినుకోకున్నట్లు సాధించుకునే పట్టు మన మహిళల్లోనే ఉండేది. మీ అందరూ వచ్చి ఇక్కడ విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకోండి.